హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్‌లో ఎవ్వరైనా సరే సింపుల్‌గా చేసుకునే విధంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత రవ్వ లడ్డు చేయడం ఇంత ఈజీ అనిపిస్తుందండి. సో, అంత ఈజీగా ఉంటుంది రవ్వ లడ్డు ప్రిపరేషన్ అయితే. లేట్ చేయకుండా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. రవ్వ లడ్డు కోసం మీడియం పీసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని ఒక కప్పు వరకు తీసుకొని వీటిని మిక్సీ జార్‌లో వేసి ఒక 2, 3 సార్లు పల్స్ మీద బ్లెండ్ చేసుకున్న తర్వాత లో స్పీడ్‌లో ఈ విధంగా కొబ్బరి తురుము వచ్చేంత వరకు బ్లెండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి, లో ఫ్లేమ్‌లోనే జీడిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి, ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి, ఈ డ్రై ఫ్రూట్స్‌ని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని, అదే పాన్‌లో 1:30 కప్పుల ఉప్మా రవ్వను కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ, మరీ రంగు మారేంత వరకు వేగనివ్వక్కర్లేకుండా ఉప్మా రవ్వ కాస్త పొడి పొడిలాడుతూ పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేగనిచ్చి, దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కొబ్బరి తురుము కూడా పొడి పొడిలాడుతూ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కొబ్బరి తురుము కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం వేపి పెట్టుకున్న ఉప్మా రవ్వలో ఈ కొబ్బరి తురుమంతా కూడా వేసుకొని, ఫస్ట్ ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1:15 కప్పుల పంచదార, అర టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే వేపి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను వేసుకొని వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత ఇందులో కరిగించి పెట్టిన 2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత గోరువెచ్చని పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్చర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. నేనిక్కడ పాలకి క్వాంటిటీ అయితే చెప్పట్లేదండి. ఎందుకంటే మనకి పాలు వేసేది రవ్వ లడ్డు ఉండలా అవ్వడం కోసమే వేస్తాము. సో, అందుకే మీరే కొద్ది కొద్దిగా గోరువెచ్చని పాలను వేసుకుంటూ కలుపుకొని ఉండ అవుతుందో లేదో చూసుకోండి. అలాగని మరీ పలచగా అయ్యేంత వరకు మాత్రం చేయొద్దండి. చేతిలోకి కొద్దిగా మిక్స్చర్‌ని తీసుకొని ఉండ అవుతుందో లేదో చూడండి. ఉండ అవ్వకుండా పొడి పొడిలాడుతూ బ్రేక్ అయిపోతుంటే మరి కాస్త గోరువెచ్చని పాలను వేసుకొని ఈసారి ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఈ రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేసి మరి పొడి పొడిలాడుతూ ఉండకూడదు. మరీ పలచగానే ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. కొద్దిగా మిక్స్చర్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో ప్రెస్ చేయకుండా అరచేతిలోనే ఈ మిక్స్చర్ అంతా కూడా పెట్టుకొని రౌండ్‌గా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక గంట సేపు ఆరనిచ్చామంటే రవ్వ లడ్డూలు కాస్త బిగిసి గట్టిపడతాయన్నమాట. సో, ఇంతేనండి. చాలా సింపుల్‌గా చేసుకునే రవ్వ లడ్డు. వీటిని 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా రవ్వ లడ్డూలు చేయడం ఎంత ఈజీనో. ఫస్ట్ టైమ్ చేసినా కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. మీరిలా చేశారంటే. ఇంకెందుకండి ఆలస్యం. ఈ సింపుల్ ప్రాసెస్‌లో మీరు కూడా రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా సూపర్ వస్తాయన్నమాట.